వెల్కమ్ టు అక్షరగలం. ఇరాన్ ఇజ్రాయెల్ దాడుల్లో దాదాపు 1900 మంది చనిపోయారని ఇరాన్ ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. గత నెల ఫిబ్రవరి 25న యుద్ధం ప్రారంభమైన సంగతి మీ అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో సుమారు 20,000 మంది గాయపడ్డారు అని తెలుస్తుంది. ఇరాన్ చేసిన ప్రతీకార దాడుల్లో ఇజ్రాయెల్లో 18 మంది చనిపోయారు, గల్ఫ్ లో 20 మంది మరియు 19 మంది అమెరికా సైనికులు కూడా మృతి చెందారని తెలుస్తుంది. లెబనాన్ పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 1100 మందికి పైగా మరణించారని అక్కడి అధికారులు తెలిపారు. ఇరాక్ లో మరో 80 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ సహాయ గల్ఫ్ దేశాలు అమెరికా స్థావరాల లక్ష్యంగా చేసుకొని దీర్ఘ మధ్య శ్రేణి క్షిపణులు ప్రయోగించినట్లు ఐఆర్జీసీ తెలిపింది. ఈ దాడుల్లో బెహ్రెన్ లోని అమెరికా పెట్రియట్ వైమానిక రక్షణ వ్యవస్థ నిర్వహణ కేంద్రం ధ్వంసమైనట్లు కూడా తెలుస్తుంది. అంటే దాదాపు 19,000 మంది ఈ ఇరాన్ మరియు ఇజ్రాయెల్ అమెరికా దాడుల్లో చనిపోయినట్లు ఈ సందర్భంగా తెలుస్తుంది.